సుమంగళీ భవ, పుత్ర పౌత్రాభివృద్ధిరస్తు. పిల్లా పాపలతో ఆయురారోగ్యాలతో కలకాలం వర్ధిల్లు తల్లి. ధూపదీప నైవేద్యాలు సమర్పించాక మీరింకా దండలు పట్టుకునున్నారే, లేచి దేవతకి వేయండి. అవి దేవతలకి వేసే దండలు కాదు. అదేంటి బాబూ అలా అంటావ్? నీ దేవత తనే కదా. తనే నా కొడుకు భార్య, ఈ ఇంటి కోడలు. నిజంగా నువ్వు అన్నట్టు ఈ అమ్మాయి కూడా దేవతే. మరింకే, ఈ దండలు తీసుకొచ్చింది కూడా అందుకే అనుకుంటాను కదా. ఈవిడి చెప్పింది కరెక్టే. రాజరాజేశ్వరి అమ్మవారి పూజ చేస్తున్నాం కదా, భార్యాభర్తలిద్దరూ ఈ దండలు వేసుకున్నాకే మంగళహారతులివ్వాలి. ఇదిగో దండలు తీసుకోండి. అమ్మ నీలవేణి, తీసుకోమ్మా. ఎందుకయ్యగారు? భార్యాభర్తలిద్దరూ మెళ్ళో దండలు వేసుకుని మంగళహారతులిస్తే చాలా మంచిది. అలా చేస్తేనే మంచి జరుగుతుందని, దోషం పోతుందని స్వామీజీ చెప్పారు. నేను మీ కూతురు కూడా భార్యాభర్తలమే కదా మావయ్య గారు. ఇంకో 2 దండలు తీసుకురాకపోయారా? 2 కాదు, 4 తీసుకోవాల్సింది. మా నాన్న మా అమ్మ కూడా దండలు వేసుకోవాలి కదా. ఏం అక్కర్లేదు. దండలు వేసుకుని మంగళహారతులివ్వడం నేనెప్పుడూ చూడలేదు. ఏమో, స్వామీజీ గారు అలా చెప్పారు. ఇంకా ఆలోచిస్తున్నావేంటమ్మా? దండలు మార్చుకోండి. వెయ్యమ్మా, వెయ్యి. అమ్మయ్యా, మొత్తానికి పెళ్లి జరిగిపోయింది. పెళ్లి
పెళ్ళేంటి? నీలవేణి మెళ్ళలో మంగళసూత్రం పడాలని దండలో తాళి పెట్టి ఒకరికొకరు పూలదండలో మార్చుకునేలా చేశాను. ఎంత పని చేశారు మావయ్య గారు. తారక్కి తెలియనట్టుగా అలా చూస్తున్నాడేంటి? అంటే అది తెలియడం అంటే ఎలా అనుకోవాలి? అయినా నీలవేణి పని మనిషి కాదు, నా భార్యే కదా. దండ వేస్తే ఏంటి, అందులో తాళి ఉంటే ఏంటి? అదేంటి సార్ అలా మాట్లాడతారు? మంగళసూత్రానికి విలువ ఉంటుంది కదా. ఆ విలువ నువ్వు తెలుసుకోవాలనే ఇలా చేశానమ్మా. నువ్వు దాని గురించి కంగారు పడకు. నీ మెళ్ళో దండ వేసింది ఇంతకు ముందు తాళి కట్టిన మీ ఆయనే. అది కాదయ్య గారు, అలా ఎలా చేస్తారు? ఒక్క మాట కూడా చెప్పకుండా. అందరికీ తెలిసిందే కదమ్మా. దండలో తాళి పెట్టి మెళ్ళో వేసినంత మాత్రాన పెళ్ళైపోయినట్టేనా? తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి నాటకం ఆడారమ్మా. లేకపోతే నీకు చెప్పకుండా ఎలా చేస్తారు? వీళ్ళేదో ప్లాన్ చేసినట్టున్నారు. మనం కేర్ఫుల్ గా ఉండాలి. అంతా అయిపోయాక ఇప్పుడు అనుకుంటే లాభమే ఉంది. ఎందుకు గొడవ పడుతున్నారు? అసలు ఆ దండలో తాళి ఉంటే కదా. తాళి లేకపోవడం ఏంటి? మంగళసూత్రం పెట్టి తన మెళ్ళో దండ వేశాడు కదా. పెట్టాము అని చెప్తున్నారు గాని అందులో ఉందో లేదో ఎవరికి తెలుసు? అవును నిజమే, లేదు కదా. తాళి ఉందని ఎంత పొడవునా చెప్పారు. తాళి లేకపోవడం ఏంటి అసలు? ఈవిడ మీద నాకెందుకో అనుమానంగా ఉంది. మంచి మాటలు చెప్పి ఎత్తుకుపోతారనేసి ఇందాక నువ్వే కదా చెప్పావు. నిజమే, ఒకసారి అడగండి, ఎందుకైనా మంచిది. ఏంటమ్మా వెతుకుతున్నావు? ఏం పోగొట్టుకున్నావు? అమ్మా, ఈ దండలో తాళ్ళుందని కంగారు పడ్డాను, కానీ అది లేదు. ఎక్కడుందో ఏం జరిగిందో తెలియట్లేదు. మంగళసూత్రాలున్న తాళి ఇక్కడెక్కడో మాయమయ్యిందేమో. ఎలా మాయమవుతుంది? నువ్వేం మాయ చేయలేదు కదా. బుద్ధుందా? ఎందుకలా మాట్లాడతారు? ఆవిడ నిల్చున్న చోటే నిల్చుని ఉంది కదా, తన్నెలా తీస్తుంది? నిజమే బాబు, నాకేం అవసరం? మా ఆయన శివయ్య కట్టిన తాళి